మనం నేసల్ వెస్టిబ్యులైటిస్ గురించి తెలుసుకుందాం. వెస్టిబ్యులైటిస్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఈ హెయిర్ బేరింగ్ ఏరియా ఆఫ్ ద నోస్ లో మనకి ముందు భాగం అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఆ పార్ట్ ని వెస్టిబ్యూల్ అంటాము. ఈ డిఫ్యూజ్ అంటే ఓవరాల్ హెయిర్స్ ఇన్ఫెక్షన్, డెర్మటైటిస్ అంటే ఆ స్కిన్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని వెస్టిబ్యులైటిస్ అని అంటాం అనమాట. వెస్టిబ్యూల్ పార్ట్ కి ఇన్ఫెక్షన్ వస్తే వెస్టిబ్యులైటిస్ అంటాం. యూజువల్ గా ఏమేం కాజెస్ అక్యూట్ వెస్టిబ్యులైటిస్ ఉంటుంది, క్రానిక్ వెస్టిబ్యులైటిస్ కూడా ఉంటుంది. అక్యూట్ స్టేజ్ ఇన్ వెస్టిబ్యులైటిస్ ఆల్సో 2 స్టేజెస్ ఉంటాయి, అక్యూట్ స్టేజ్, క్రానిక్ స్టేజ్. యూజువల్ గా ఎవరెవరిలో చూస్తాం, ఎవరికైతే ఫ్రీక్వెంట్ కోల్డ్ అవడము, రన్నింగ్ నోస్ కానీ లేదంటే సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ముక్కులో నుండి డిశ్చార్జ్ రావడము అండ్ రన్నింగ్ నోస్ ఉండడము, లేదంటే సేమ్ మళ్ళీ నోస్ ప్రికింగ్, పిల్లలు ఉత్తినే వేలు పెట్టి ముక్కులో వేలు పెట్టి చేయడం, ఇట్లా చేసే వాళ్ళలో అక్కడ స్కిన్ అంతా మ్యాసిరేట్ అయిపోయి అంటే ఎప్పుడు ఆ తడిగా ఉండి ఆ స్కిన్ లో చేంజెస్ వచ్చేసి ఆ వెస్టిబ్యూల్ ఏరియాలో మొత్తం రెడ్నెస్ రావడము, లేదంటే పక్కులు కట్టేయడము, వాళ్ళకి ఫుల్ పెయిన్ ఉంటది, ఇచ్చింగ్ ఉంటది, నోస్ అంతా మండిపోతా ఉంటది. అండ్ ఇదే కాకుండా యూజువల్ గా కామన్ కోల్డ్ కొంచెం సివియర్ గా అయినప్పుడు కూడా తరచూ మనం ముక్కు రబ్ చేయడం, కర్చీఫ్ తో ఇట్లా తుడిచినప్పుడు కూడా ఏదైతే ఆ వెస్టిబ్యులర్ ఏరియా రిపీటెడ్ ట్రామా పద్దాక రాపిడికి గురై అవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కంప్లైంట్స్ తో పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తారు.